రిజర్వేషన్ హో గయా జీవో ఆ గయా. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బీసీలకు పాత రిజర్వేషన్ల ప్రకారం 23% కల్పిస్తూ మొత్తం రిజర్వేషన్స్ 50% దాటకుండా గైడ్ లైన్స్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చకు ఎండుకాటు పడింది. రిజర్వేషన్ల ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో విడుదల చేసింది. 50% రిజర్వేషన్లు దాటకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో ప్రకారం బీసీలకు సర్పంచ్, వార్డు స్థానాల్లో 23% రిజర్వేషన్లు దక్కనున్నాయి. కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించనున్నారు అధికారులు. సర్పంచ్ పదవుల్లో బీసీలకు కులగణన ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు దక్కనున్నాయి. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను ఆర్డీఓ ఖరారు చేయనుండగా ఎంపీడీఓలు ఆధ్వర్యంలో వార్డు రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. 100% ఉన్న ఎస్టీ గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు మాత్రమే రిజర్వ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు లేదా గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయకూడదని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. ముందుగా ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేసి తర్వాత ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకపోవడం సరికాదంటున్నారు బీసీ సంఘాల నేతలు. పార్టీ పరంగా సీట్లు ఇస్తే ప్రయోజనం ఉండదంటున్నారు. 22% రిజర్వేషన్లు ఇచ్చి మళ్ళీ ఇంకా 42 అని 22కి దించి తగ్గించి మేము పార్టీ పరంగా ఇస్తా అంటాం. ఎట్టిస్తావు పార్టీ పరంగా? పార్టీ సింబలే లేదు నీకు. పార్టీ సింబల్ మీద ఎవరు పోటీ చేయరు. సర్పంచుడు, వార్డు మెంబర్. ఇది మభ్యపెట్టడము, దగా చేయడము, బీసీలను మోసం చేయడం తప్ప ఇంకేం కాదని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మించి 42 అని 1 ఇయర్ నుంచి నానా డ్రామాలు, ఎన్నో డ్రామాలు చేశారు. అక్కడ బీహార్ ఎన్నికల కోసం ఈ డ్రామా ఆడారు. బీహార్ ఎన్నికలలో డిపాజిట్ రాకుండా ఓడిపోగానే ఇక్కడ మళ్ళా ఇది 22కు తగ్గించి ఈ కొత్త డ్రామా తెరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 42%కి సుప్రీంకోర్టు ఒప్పుకోవడం లేదన్నారు మంత్రి వివేక్. అందుకే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. రోస్టర్ సిస్టమ్ ద్వారానే స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు ఆయన. సుప్రీంకోర్టు ఏమో అలౌ చేస్తలేదు. 42% రిజర్వేషన్ చేయాలంటే మీరు 50% వరకే లిమిట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ దాని ప్రకారంగా 50% రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబల్ ఇచ్చేది ఏమి ఉండదు. పార్టీ తరఫు నుంచే 42% ఆల్రెడీ చేసుకుందామని చెప్పి ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరు కూడా కలెక్టర్ కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసేది లేదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ కంట్రోల్. కంప్యూటరే చెప్తుంది ఇన్నిసార్లు ఇక్కడ ఎస్సీ అయింది, దీని తర్వాత నెక్స్ట్ రొటేషన్ ఎస్టీ వస్తుంది, దాని తర్వాత బీసీ, అదొక సిస్టమ్ ఉందన్నమాట. 42% రిజర్వేషన్లు కల్పించాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.